హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్‌లో టైటిల్స్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ డిస్క్రిప్షన్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ ట్యాగ్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి అండ్ అలాగే మనం ఒక్క వీడియోకి 3 టైటిల్స్ అండ్ 3 థంబ్‌నెయిల్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైతే మోస్ట్‌లీ అయితే చాట్ జీపీటీ వాడతాననమాట. చాట్ జీపీటీ వల్ల మనమైతే 3 టైటిల్స్ అయినా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ కూడా మనం చాట్ జీపీటీ ద్వారా వితిన్ సెకండ్స్‌లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్ ఇప్పుడు మీకు లైవ్‌లో అయితే చేసి చూపిస్తానన్నమాట. ఫ్రెండ్స్, మనం టైటిల్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ముందుగా చాట్ జీపీటీ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అయితే రెడీ చేసి పెట్టానన్నమాట. డైరెక్ట్ మీకు చూపిస్తాను. స్క్రీన్‌లో కూడా చూసేయండి. సాంబార్ పొడి ప్రిపరేషన్ ఇలా చేయండి సూపర్‌గా ఉంటుందని టైటిల్ అన్నమాట అది. టాపిక్‌కి యూట్యూబ్ కోసం 6 క్యాచీ తెలుగు టైటిల్స్ టుగెదర్ ఇవ్వు అని నేను ఇచ్చేసాను. అండ్ ప్రతి టైటిల్ మాక్సిమం 100 లెటర్స్ ఉండాలి. అండ్ వైరల్ ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ ఉండాలి అని నేను వచ్చేసానన్నమాట. టైటిల్స్ అన్నీ నెంబర్స్‌తో ఒక బ్లాక్‌లో కలిపి ఇవ్వాలి. సెపరేట్ సెక్షన్స్ వాడకూడదు. తెలుగు ప్లస్ సింపుల్ ఇంగ్లీష్ మిక్స్ స్టైల్ యూజ్ చేయండి. అండ్ తర్వాత ఒక షార్ట్ ఎంగేజింగ్ తెలుగు డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ కింద రిలివెంట్ హ్యాష్ ట్యాగ్స్, మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నట్టుగా నేను ఇక్కడ ఇచ్చేసాను. విత్ హ్యాష్ సింబల్స్ ఇవ్వాలి, స్మాల్ లెటర్స్ ఓన్లీ అండ్ లాస్ట్ ఇంగ్లీష్లో కామా సపరేటెడ్ ఎస్సీఓ ట్యాగ్స్ అంటే వితౌట్ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇలా మీరు ఇచ్చారనుకోండి, చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జనరేట్ ఇవ్వమన్నాను. ఇక్కడ చూడండి మొత్తం 6 టైటిల్స్ అయితే జనరేట్ అయిపోయాయి అన్నమాట. ఈ 6 టైటిల్స్లో చూడండి, సాంబార్ పొడి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సూపర్ టేస్ట్ అని ఒక టైటిల్ ఇచ్చిందనమాట. పర్ఫెక్ట్ సాంబార్ పొడి సీక్రెట్ ఇదే, ఒకసారి చేస్తే మళ్ళీ బయట కొనరు అని ఈ విధంగా ఇట్లా మనకు 6 టైటిల్స్ ఇచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే మనం ఒక 3 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా చూడండి, ఇంట్లోనే సులభంగా ఫుల్ అరోమాతో ఎక్కువ రోజులు నిల్వ ఉండే సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాం. ఈ పొడితో చేసిన సాంబార్ అద్భుతమైన రుచి, వాసనతో అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం చాట్ జీపీటీతోనే 6 టైటిల్స్ జనరేట్ చేసాం. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా, అంటే మనమైతే ఏ విధంగా రాస్తామో అదే విధంగా జనరేట్ చేసింది. అలాగే మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఎన్ని ఇవ్వాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. కొందరు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఎన్ని అంటే అన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే యూట్యూబ్కి అనేది స్పామ్ కింద పడుతుంది అనమాట. మన వీడియో స్పామ్లో పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వ్యూస్ ఎక్కువ రావు. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే 10 to 15 అయితే వాడండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక 15 వరకు అయితే జనరేట్ చేసింది, సరిపోతుంది. మనకు నెక్స్ట్ ఏంటంటే ఈ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు లైవ్ ప్రాజెక్ట్ చూపిస్తాను. నేనైతే ఏం చేస్తానంటే గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేశాను. స్టూడియో క్లిక్ చేస్తే మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం లోడింగ్కి అయితే టైం పడుతుంది. ఇక్కడ మీరు ఏంటంటే డెస్క్టాప్ వర్షన్ పెట్టుకోండి. నేను మొబైల్లో చేస్తున్నాను. డెస్క్టాప్లో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోస్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ సాంబార్ పొడి అనేది నేను చూజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మీకు ఏబీ టెస్టింగ్ కింద కనబడుతుంది. ఫస్ట్ ఏంటంటే నేను ఏం చేస్తానంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి నేను ఏవైతే 3 టైటిల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 3 టైటిల్స్ని అయితే కాపీ చేసుకుంటాను. ఈ 3 టైటిల్స్ని అయితే కాపీ చేసుకున్నాను అనమాట. కాపీ చేసుకుని మనకు స్టూడియోలోకి వచ్చేద్దాం. యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చేసి మనం టైటిల్స్ మీద ఏబీ టెస్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం టైటిల్ ఓన్లీ టైటిల్ అంటే టైటిల్ ఇచ్చుకోవచ్చు అండ్ థంబ్నెయిల్ ఓన్లీ అంటే థంబ్నెయిల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం టైటిల్స్ ప్లస్ థంబ్నెయిల్ 2 సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకు 3 థంబ్నెయిల్స్ కనబడుతున్నాయి, అలాగే 3 టైటిల్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తానంటే 3 థంబ్నెయిల్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెకండ్ ఈ థంబ్నెయిల్ అండ్ థర్డ్ ఈ థంబ్నెయిల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మనకి 3 థంబ్నెయిల్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం చాట్ జీపీటీ నుంచి టైటిల్స్ తీసుకున్నాం కదా, అవి ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. పేస్ట్ చేసేసిన తర్వాత మనకి దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, సాంబార్ పొడి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సూపర్ టేస్ట్ హోమ్ మేడ్ సాంబార్ పొడి రెసిపీ అని ఉంది. ఇక్కడ వరకు తీసుకుందాం.
మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది మొత్తం అయితే ఇక్కడ కట్ చేద్దాం అనమాట. ఆడికి కట్ అయిపోయింది. ఇక్కడ మనం సెకండ్ టైటిల్లో పేస్ట్ చేసేద్దాం అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్ సాంబార్ పొడి సీక్రెట్ ఇదే. ఒకసారి చేస్తే మళ్ళీ బయట కొనరు. హోటల్ స్టైల్ సాంబార్ పొడి ఇంట్లోనే. మనం ఏం చేద్దామంటే ఇది నెక్స్ట్ ఈ నుంచి ఇటు కట్ చేసేసుకుందాము. మనం 1కి 2 సార్లు చూజ్ చేసుకోవడం బెస్ట్. మీరు చాట్‌జీపీటీ కాకుండా కూడా మీకు ఓన్ స్టైల్‌లో క్రియేట్ చేసుకోవాలనిపిస్తే మీ ఓన్ థాట్‌తో కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనం ఇక్కడ థర్డ్ టైటిల్ కూడా ఈజీ టేస్టీ సాంబార్ పొడి ప్రిపరేషన్ పెట్టేసి మనం ఇంకోటి కూడా సాంబార్ పౌడర్ ప్రిపరేషన్ ఇన్ తెలుగు పెట్టుకోండి. పెట్టుకొని ఇంకోటి సాంబార్ పౌడర్ అని ఇలా ఇచ్చేసాను. ఇక్కడ చూసుకోండి మీకు ఇంకా 100 లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు కాబట్టి ఇంకా స్పేస్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సాంబార్ పొడి ఇలా చేసి సంవత్సరం మొత్తం సూపర్ టేస్ట్ హోమ్మేడ్ సాంబార్ పొడి రెసిపీ. అండ్ ఇక్కడ సాంబార్ పౌడర్ అని ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెట్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్ అయితే కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఇంకా మీకు డెస్క్టాప్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్ అయితే కంప్లీట్గా క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్ళేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మనం కాపీ చేసుకుందాం. హ్యాష్ ట్యాగ్స్ అంటే మనము ఈ కాపీ చేసుకున్న డిస్క్రిప్షన్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైటిల్స్ అయిపోయాయి, థంబ్నెయిల్స్ అయిపోయాయి, డిస్క్రిప్షన్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు మనం ట్యాగ్స్ ఇచ్చేసేయాలన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే చాట్‌జీపీటీ అలా బయటికి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ట్యాగ్స్ అయితే కాపీ చేసేసుకున్నాము. కాపీ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, కొంచెం సతాయిస్తుంది, నో ప్రాబ్లం. ఫోన్లో అయితే ఇలానే ఉంటుంది, ఎందుకంటే ఒక విండో నుంచి మరొక విండోకి వెళ్ళడానికి కొంచెము టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సాంబార్ పొడిని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ట్యాగ్స్ ఇచ్చేసేయాలి. ఇక్కడ మీకు ట్యాగ్స్ టైప్లో చూడండి, ఇక్కడ ట్యాగ్ టైప్లో రిప్లేస్, రిమూవ్, యాడ్ అని ఉంటుంది. మనకి యాడ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే యాడ్ అంటే కొత్త ఇస్తున్నాం కాబట్టి యాడ్ మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకొని తర్వాత ట్యాగ్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ట్యాగ్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ అని ఒకటి పెడదాము, ఓకే స్పేస్ ఉంది. ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ అప్డేట్ వీడియోస్ అని క్లిక్ చేసి క్లిక్ మార్క్ చేసుకొని అప్డేట్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనకు అయిపోతాయి, ట్యాగ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ అప్డేటింగ్ వీడియోస్ అని పడుతుంది. చూడండి, మనకు అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీని మీద మనం క్లిక్ చేసుకుందాం. ఈ సాంబార్ పొడి మీద క్లిక్ చేసుకుంటే టైటిల్స్ రెడీగా ఉన్నాయి, డిస్క్రిప్షన్ రెడీగా ఉంది, థంబ్నెయిల్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ మీరు ఏంటంటే ఇంకా ఎండ్ స్క్రీన్ ఇవ్వచ్చు. ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే మనం ఇంకొక 2 వీడియోస్ కూడా ఎండ్ స్క్రీన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ మన కార్డ్స్లో కూడా మనం ఇంకొక వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మొత్తానికి మనము టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్, 3 టైటిల్స్, 3 థంబ్నెయిల్స్ అండ్ ఎండ్ స్క్రీన్లో ఏ విధంగా ఇవ్వాలనేది ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎండ్ స్క్రీన్ అనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో కూడా కవర్ చేస్తాను, మీరు కామెంట్ చేస్తే డెఫినెట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేద్దాం అనేది కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొంచెం చెప్పాలంటే పర్ఫెక్ట్ లైటింగ్ కెమెరా కూడా ఎక్కువ లేదన్నమాట, బట్ ఆ వీడియో చేద్దాం అయితే ట్రై చేస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ అనేది చాలా వాల్యుబుల్. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు యూట్యూబ్ గురించి కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే కామెంట్ బాక్స్లో రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.